ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఫర్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్, ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవనం కొనసాగించాలంటే, జబ్బులకు దూరంగా ఉండాలంటే, అనారోగ్యానికి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా రండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. కనీసము ప్రతిరోజు కూడా 1 గంటకు తగ్గకుండా ఉదయం అరగంట, సాయంత్రం అరగంట వాకింగ్ చేయండి. శరీరంలో అన్ని భాగాలు కూడా బాగా కదిలేటట్టు ఎక్సర్సైజ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల జబ్బులకి నడకను మించిన ఆయుధం లేదు, నడకను మించిన ఔషధం లేదని సర్వశాస్త్రాలు, సమస్త ప్రపంచం కూడా ఘోషిస్తుంది. నడక చేసే మేలు అంతా ఇంత కాదే అంటుంది. నెక్స్ట్, మెడిటేషన్, యోగా. ఓవర్ థింకింగ్ మే లీడ్ టు మెనీ డిసీజెస్. థింక్ 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 థింక్. సౌండ్ మైండ్ ఈజ్ సౌండ్ బాడీ. సో మైండ్ సౌండ్గా ఉండాలంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ మెడిటేషన్, యోగా యోగా యోగా. సో మైండ్ ప్రశాంతంగా ఉన్నట్లయితే అన్ని రకాల జబ్బులకి మూల కారణం మనసే అని జపాన్ శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ధ్యానం చాలా ఇంపార్టెంట్ చేయండి. ప్రశాంతమైనటువంటి మైండ్ ప్రశాంతంగా ఉంటే బాడీ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సౌండ్ మైండ్ ఈజ్ సౌండ్ బాడీ కాబట్టి. నెక్స్ట్, భజన చేయండి. భజన ఆల్రెడీ మనం చెప్పున్నాం, మన ఛానల్లో ప్రతిరోజు చెప్తున్నాం. చప్పట్లు కొడితే పక్షులు మాత్రం ఎగిరిపోవటమే కాదు, పాపాలు మాత్రం ఎగిరిపోవటం కాదు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, రక్త సరఫరా బాగా ఉంటుంది, అన్ని రకాల అవయవాలు ప్రధానంగా గుండె అయితేనేమి, మెదడైతేనేమి చాలా చురుగ్గా పనిచేస్తాయి. రక్తము ఎట్టి పరిస్థితుల్లో గడ్డ కట్టకుండా మంచిగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. భజన చేయండి, నవ్వండి, నవ్వించండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నవ్వొచ్చే సినిమాలు చూడండి, నవ్వించే జోకులు చదవండి. ఫీల్ గుడ్ హార్మోన్ విడుదలవుతాయి. కాబట్టి నవ్వండి, నవ్వించండి. మంచి హార్మోన్ విడుదలవుతాయి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహకరిస్తాయి. కంటెంట్మెంట్, తృప్తి పడదాం. ఇతరులతో పోలికొద్దు, మనకు తృప్తి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మన బంగారం అంటే మన జీవితాన్ని, మన బిడ్డల జీవితాన్ని నాశనం చేసుకోబాకండి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ పరుగుల ప్రపంచంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు తెగదెంచుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆలోచించండి. నెక్స్ట్, సే నో టు మొబైల్. అలానే మొబైల్ వాడదని చెప్పడంలా, మొబైల్ మితంగా వాడండి. కంటి జబ్బులకి మరియు మెదడులో వచ్చేటువంటి క్లాట్స్కి, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ పిల్లలకు చెప్పండి, మీరు కూడా చెప్పండి. డోంట్ అడిక్ట్ ఇట్. చాలా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ప్రపంచమంతా ఘోషిస్తుంది. చాలామంది మానవులు 100కి 70% అబోవ్ అడిక్ట్ అయిపోయినారు. మొబైల్ లేనిది ఒక క్షణం కూడా ఉండలేకుండా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. కళ్ళు చాలా ప్రధానం కదా, అటువంటి కళ్ళకు మనం జబ్బులు ఆహ్వానిస్తున్నాం. అట్నే మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ, గుండెకు సంబంధించిన జబ్బులు కానీ ఎక్కువ అవుతున్నాయి. సో సే నో టు మొబైల్, ఆర్ యూ మస్ట్ యూ మస్ట్ లిమిట్ టు మొబైల్. లెస్ సాల్ట్, స్వీట్ ఆయిల్. SOS. తీసుకునే ఆహార పద్ధతుల్లో సాల్ట్ కానీ, స్వీట్ కానీ, ఆయిల్ కానీ సాధ్యమైనంత వరకు తగ్గించండి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఎర్లీ బెడ్, ఎర్లీ వర్క్. త్వరగా నిద్రపోండి, త్వరగా లేయండి. అది అనారోగ్యం ఎట్టి పరిస్థితి కూడా దారి తీయకుండా ఉంటుంది. లేట్ అవర్స్ వల్ల అనేక రకాల జబ్బులకి మనం ఆహ్వానం పలికినట్టు అవుతుంది. సే నో టు లేట్ అవర్స్. త్వరగా నిద్రపోండి, త్వరగా లేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి. తరచుగా రక్త పరీక్షలకు సంబంధించి మెడికల్ టెస్ట్ కూడా చేయించండి. బీపీ, షుగర్ ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనమే చెక్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ మంచి బెస్ట్ మెడిసిన్. సో సాధ్యమైన ఫ్రెండ్షిప్ పెంచండి, ఫ్రెండ్స్తో మీ యొక్క బాధలు షేర్ చేసుకోండి. అంతేకాకుండా సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి.
సంతోషంగా ఉన్నప్పుడే మనలో మంచి హార్మోన్ విడుదలవుతాయి. మన జీవన నౌక సాఫీగా సాగిపోతుంది. ప్రశాంతంగా ఉండి సహాయం చేయండి. మీ మైండ్ని ఆధ్యాత్మికత వైపుకు మరల్చండి. ఆధ్యాత్మికత వైపు డివోషన్. తరచుగా దేవాలయాలు కానీ మీకు ఇష్టమైనటువంటి ప్రార్థనా స్థలాలకు కానీ వెళ్ళి అక్కడ మనసు ప్రశాంతంగా ఉంచడం ప్రయత్నం చేయండి. ఇట్లా అన్ని రకాల విషయాలు మనం చేసినట్లయితే మన జీవనం, మన పిల్లల విషయంలో కానీ, మన కుమారుడు మరియు కూతురు విషయాల్లో కానీ, మన కోడల విషయంలో కానీ, అల్లుడి విషయాలు కానీ జోక్యం చేసుకోవడం తగ్గించండి. వాళ్ళకు తెలుసు వాళ్ళ జీవనం ఎలా సాగాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అవి కూడా తగ్గించండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. హరిహర డివోషన్ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.